ఓకే, యూనిట్ 3లో ఇది ఇంట్రడక్షన్ వీడియో 1, ఇంట్రడక్షన్ వీడియో 1. ఓకే, అసలు ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఏంటి? ఓకే, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఓరియంటేషన్ ఆఫ్ సాలిడ్స్, లైక్ అది స్క్వేర్ ప్రిజం అవ్వచ్చు, క్యూబ్ అవ్వచ్చు, ఏదైనా. ఓరియంటేషన్ ఆఫ్ సాలిడ్స్ విత్ రెస్పెక్ట్ టు ప్లేన్స్, ఈ ప్లేన్స్ అంటే ఏంటి? వెర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్. అంటే మీనింగ్ ఏంటంటే ఐదర్ హారిజాంటల్ ప్లేన్కి కానీ వెర్టికల్ ప్లేన్కి కానీ ఈ సాలిడ్ అన్నది ఎలా ఉంది అంటే ఈ రెండు రెఫరెన్స్ తీసుకుని మనం ఒక సాలిడ్ అంటే అసలు మనకి ఎలా కనబడుతుంది, ఇలా యాంగిల్తో ఉన్నప్పుడు, అంటే ఒక యాక్సిస్కి ఇలా యాంగిల్తో ఉన్నప్పుడు మనకి ఎలా కనబడుతుంది, లేకపోతే ఇలా ఉన్నప్పుడు మనకి ఎలా కనబడుతుంది అని చెప్పేదాన్ని ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అంటాం. విత్ రెస్పెక్ట్ టు ఈ ప్లేన్స్, అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఓరియంటేషన్ విత్ రెస్పెక్ట్ టు ఈ ప్లేన్స్ చెప్తే మనం అదే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అంటాం. ఓకే, అంటే ఈ ప్లేన్స్కి రెఫరెన్స్ తీసుకుని ఈ సాలిడ్ ఎలా ఉంది, ఈ సాలిడ్ అనేది ఐదర్ ప్రిజం అవ్వచ్చు, పిరమిడ్ అవ్వచ్చు, కోన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎలా ఉంది. ఇప్పుడు దీంట్లో అంటే ఈ రెండు ప్లేన్స్కి ఒకవేళ ఈ యాక్సిస్ పెర్పెండిక్యులర్గా ఉంటే ఎలా ఉంటుంది, ప్యారలల్గా ఉంటే ఎలా ఉంటుంది, ఇన్క్లైన్డ్గా ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఈ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో మనం చూస్తాం. ఓకేనా? ఎగ్జామ్లో ఇవేం అడగడం, జస్ట్ దీంట్లో టైప్స్ ఏ ఉన్నాయంటే టైప్ 1. టైప్ 1 ఏంటంటే యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి. యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి అయితే ఒక మోడల్. ఈ యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి అని మనం క్వశ్చన్ చూసి ఎలా చెప్పాలి అంటే, ఒకవేళ క్వశ్చన్లో బేస్ రెస్ట్స్ ఆన్ హెచ్పి అని ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే అది ఫస్ట్ మోడల్ అని అర్థం. అంటే యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి అని. ఎందుకు బేస్ రెస్ట్స్ ఆన్ హెచ్పి అంటే పెర్పెండిక్యులర్ టు హెచ్పి అని, అంటే దాని యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం, ఒక ఆబ్జెక్ట్ యొక్క బేస్ ఇది, ఆ బేస్ ఇలా రెస్ట్ అయి ఉంది, దీని యొక్క యాక్సిస్ ఎలా ఉంటుంది, ఇలా వెళ్తుంది, అవునా? ఇప్పుడు ఈ బేస్ హెచ్పి మీద రెస్ట్ అయితేనే కదా ఈ యాక్సిస్ అనేది 90 degrees చేస్తుంది. సో అందుకే క్వశ్చన్లో బేస్ రెస్ట్స్ ఆన్ హెచ్పి అని ఇస్తే, ఇది హెచ్పి కదా, హారిజాంటల్ ప్లేన్, ఇది వెర్టికల్ ప్లేన్. ఒకవేళ బేస్ రెస్ట్స్ ఆన్ హెచ్పి అంటే దాని మీనింగ్ ఏంటంటే దీని యాక్సిస్ హెచ్పితో 90 degreesలో ఉంది అని మీనింగ్. సో అది ఫస్ట్ టైప్. ఇలా యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి అని ఇవ్వడం మనకి క్వశ్చన్లో ఎలా ఇస్తాడు, బేస్ రెస్ట్స్ ఆన్ హెచ్పి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది ఇక్కడ అండ్ దీని యొక్క బేస్ కింద గీయాలి అని మీనింగ్. ఓకేనా? అది టైప్ 1 మోడల్. టైప్ 2లో యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు విపి. యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు విపి అంటే ఎలా ఇస్తాడంటే బేస్ రెస్ట్ అంటే దాని మీద ఉంది అని, రెస్ట్ ఆన్ విపి అని ఇస్తే యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు విపి అని మీనింగ్. అంటే ఎలా అంటే చూడండి, సో దీని బేస్ ఇది, ఓకే, దీని బేస్ ఇది ప్రిజం అనుకుందాం. ఇప్పుడు చూడండి దీని బేస్ ఇక్కడ ఉంది, యాక్సిస్ ఎలా ఉంటుంది, ఇది పెర్పెండిక్యులర్గా ఉంటుంది. సో మనకి క్వశ్చన్లో బేస్ రెస్ట్ ఆన్ విపి అని ఇస్తే దాని యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు విపి అని మీనింగ్ ఇలాగా. అప్పుడు మనకి వ్యూస్ ఎలా వస్తాయంటే దీని బేస్ ఉంది కదా, దీని బేస్ ఏమో టాప్లో గీయాలి, దీని ఇది ఉంది కదా ఇది, అది కింద గీయాలి ఇలాగా. దీనికి ఆపోజిట్లో వస్తుంది అనమాట డయాగ్రామ్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైప్ 3. ప్యారలల్ టు హెచ్పి అండ్ విపి, బోత్ ప్లేన్స్కి ప్యారలల్గా ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ ఇంకొకటి, యాక్సిస్ ఇక్కడ పెర్పెండిక్యులర్ టు విపి అంటే ప్యారలల్ టు హెచ్పి అని మీనింగ్. ఎందుకంటే చూడండి ఈ యాక్సిస్ ఉందా, ఈ యాక్సిస్కి ఎలా ఉంది, ప్యారలల్గా ఉంది. సో యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు విపి అంటే ఇది ప్యారలల్గా వెళ్తుంది హెచ్పికి అని మీనింగ్, అంటే ఆపోజిట్. అంటే ఇది ప్యారలల్ టు హెచ్పి, పెర్పెండిక్యులర్ టు విపి. ఇది యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే ఇలాగా. అంటే ఈ యాక్సిస్ దీనికి ఎలా ఉంది, విపికి
ప్యారలల్ లైన్స్ కింద ఉన్నాయి, అంటే ప్యారలల్గా ఉంది. ఇది ప్యారలల్ టు వీపీ. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఒకటి పైది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు ప్యారలల్ టు హెచ్పి అండ్ వీపీ అంటే ఈ యాక్సిస్ లైన్ అన్నది బోత్ ప్లేన్స్కి ప్యారలల్గా ఉంది. అంటే ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంది కదా, ప్లేన్ ఇలా ఉంది. సో దీనికి ప్యారలల్గా ఉండాలి, దీనికి ప్యారలల్గా ఉండాలి యాక్సిస్. అంటే యాక్సిస్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, అవునా, సమ్ హైట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రిజం అనుకుందాం. సో ఇది ఇలా అనుకుందాం, చూడండి. సో చూడండి ఇప్పుడు ఈ యాక్సిస్ అన్నది దీనికి ప్యారలల్గా ఉంది, ఈ యాక్సిస్ అనేది దీనికి ప్యారలల్గా ఉంది. ఇది ప్యారలల్ టు హెచ్పి అండ్ వీపీ. ఇప్పుడు టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అన్నవి ఎలా వస్తాయంటే ఇలా. టాప్ వ్యూ చూడండి, ఇది కనబడుతుంది. సో టాప్ వ్యూ. ఫ్రంట్ వ్యూ ఇలా అంటే ఇలా కనబడుతుంది. సో సారీ, టాప్ వ్యూ చూడండి ఇలాగా. సో నేను ఇక్కడ గీస్తున్నాను, టాప్ వ్యూ అన్నది ఇలా కనబడుతుంది, అంతే కదా. ఇది సో ఇది సరిపోయింది. ఫ్రంట్ వ్యూ ఇది కనబడుతుంది. సో మనకి ఇలా వస్తుంది అనమాట ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. మనకి ఇలా బేస్ మనకి ఇలా రావాలంటే యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి ప్యారలల్ టు వీపీ. ఇలా రావాలి అంటే యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు వీపీ అయి ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు వీపీ అంటే ఇలా రావాలి, ఓకేనా. అలా కాకుండా ప్యారలల్ టు హెచ్పి అంటే వీపీ అంటే మనకి ఇలా రావాలి, ఓకేనా. ఇది 3 టైప్స్. నెక్స్ట్ 4th టైప్ చూద్దాం. టైప్ 4 యాక్సిస్ inclined to HP అండ్ ప్యారలల్ టు VP. ఓకే, ఇక్కడ మనకి ప్యారలల్ టు VP అని ఇచ్చినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి. ప్యారలల్ టు VP అంటే మనకి డయాగ్రామ్ ఎలా వస్తుంది అంటే బేస్ కింద. ఇది 2 కండిషన్లు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి అన్న ప్యారలల్ టు వీపీ అన్న ఇదే. మనకి డయాగ్రామ్స్ ఇలా వస్తాయి, అంటే కింద బేస్ వస్తుంది, పైన దాని ఫ్రంట్ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు యాక్సిస్ ఇన్క్లైన్ టు హెచ్పి ప్యారలల్ టు వీపీ అంటే దాని బేస్ కింద అని మీనింగ్. మనకి బేస్ ఎక్కడ గీయాలి అని తెలియాలంటే ఇది ప్యారలల్ టు హెచ్పి అన్నది మనకు తెలియాలి. ప్యారలల్ టు హెచ్పి అని ఇస్తే దాని బేస్ కింద గీయాలి, దాని టాప్ వ్యూ పైన గీయాలి, దాని ఫ్రంట్ వ్యూ ఇలా గీయాలి. ఓకే, బేస్ ఎప్పుడు కింద రావాలి అంటే ఇది ప్యారలల్ టు హెచ్పి, ప్యారలల్ టు వీపీ అని ఉండాలి. లైక్ ఇలాగా ప్యారలల్ టు వీపీ పెర్పెండిక్యులర్ టు హెచ్పి. ఈ రెండిట్లో ఏది క్వశ్చన్లో ఉన్న బేస్ కింద డ్రా చేయాలి. ఒకవేళ యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు వీపీ అని కానీ ఇచ్చిన, ప్యారలల్ టు హెచ్పి అని కానీ ఇచ్చిన, బేస్ రెస్ట్ ఆన్ వీపీ అని ఇచ్చిన, మనకి బేస్ పైన గీయాలి, మిగిలింది కింద గీయాలి. ఇలా అంటే రివర్స్లో గీయాలి. అలా కాకుండా ప్యారలల్ టు హెచ్పి అండ్ వీపీ ఇచ్చిన ఇలా గీయాలి, ఓకేనా. ఇది 3 టైప్స్. ఇప్పుడు ఫస్ట్ ప్యారలల్ టు హెచ్పి అని ఇచ్చాడు, ఫస్ట్ ఇది తీసుకుందాం. ప్యారలల్ టు హెచ్పి అంటే కింద బేస్ గీయాలి, పైన ఇలా గీయాలి. నెక్స్ట్ ఇన్క్లైన్ టు హెచ్పి. ఎప్పుడు కూడా ఇన్క్లైన్ టు హెచ్పి అన్నది ఇక్కడ ఈ పైన డ్రా చేయాలి. ఇన్క్లైన్ టు హెచ్పి అన్నది ఎప్పుడు పైన డ్రా చేయాలి, ఇన్క్లైన్ టు వీపీ అన్నది కింద డ్రా చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్క్లైన్ టు హెచ్పి అన్నాడు. దీని యాక్సిస్ ఇన్క్లైన్ అంటే, యాక్సిస్ అంటే ఏంటి, సెంటర్ లైన్ కదా. సో సెంటర్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్క్లైన్ 30 degrees అనుకో, 30 degrees ఇచ్చుకుంటాం, ఇలా గీస్తాం, దీని ప్రొజెక్షన్స్ కింద పెట్టుకుంటాం, దీన్ని ఇలా కలుపుతాం, ఇలా గీస్తాం అనమాట. ఇది యాక్సిస్ ఇన్క్లైన్ టు హెచ్పి అండ్ ప్యారలల్ టు వీపీ. నెక్స్ట్ టైప్ 5 యాక్సిస్ ఇన్క్లైన్ టు వీపీ అండ్ ప్యారలల్ టు హెచ్పి. ఇక్కడ ప్యారలల్ టు హెచ్పి అన్నాడు. మన కండిషన్ చూద్దాం. ప్యారలల్ టు హెచ్పి అంటే బేస్ పైన రావాలి, మిగిలిన డయాగ్రామ్ కింద రావాలి. సో ప్యారలల్ టు హెచ్పి, బేస్ పైన, మిగిలింది కింద. నెక్స్ట్ ఇన్క్లైన్ టు హెచ్పి. ఆ ఇన్క్లైన్ టు హెచ్పి అనేది పక్కన డ్రా చేయాలి. ఇన్క్లైన్ టు హెచ్పి అంటే ఏంటి, మనం ఇప్పుడు కింద డ్రా చేయాలని చెప్పా. సో ఈ యాక్సిస్ అన్నది ఇది 90 కదా, ఇది 90. సో ఇన్క్లైన్డ్ సమ్ యాంక్యులేషన్ ఒక 45 ఇచ్చాడు అనుకో, ఇది 45 degrees పెట్టుకుంటాం, ఇలా గీస్తాం. తర్వాత దీన్ని ప్రొజెక్ట్ చేసుకుంటాం, ఇలా పైకి దీన్ని ప్రొజెక్ట్ చేసుకుంటాం, ఈ రెండింటిని మీట్ చేసి మనకు కావాల్సిన డయాగ్రామ్ని ఇలా గీస్తాం. అది యాక్సిస్ ఇన్క్లైన్ టు వీపీ ప్యారలల్ టు హెచ్పి, ఓకేనా. నెక్స్ట్ టైప్ 6 బోత్ అంటే యాక్సిస్ అన్నది బోత్ ప్లేన్స్కి ఇన్క్లైన్డ్గా ఉంటాయి, అది టైప్ 6 అనమాట. ఎలా అంటే యాక్సిస్ inclined to both HP and VP. ఇలా బోత్ inclined to HP and VP అని ఇస్తే ఎలా అంటే,
ఫస్ట్ ఇంక్లినేషన్ హెచ్పితో ఇచ్చిన ఇంక్లినేషన్ని పెట్టేసుకుంటాం, తర్వాత వీపీతో ఇచ్చిన ఇంక్లినేషన్ పెట్టేసుకుంటాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ప్రిజం ఉంది, ఇలా ఫస్ట్ గీసుకున్నాం అంటే ఇదేంటి, ఇలా గీసేసుకున్నాం ఫస్ట్. తర్వాత ఇంక్లైన్ టు హెచ్పి అన్నప్పుడు ఇలా పెట్టుకుంటాం, ఫస్ట్ ఇక్కడ డ్రా చేస్తాం. తర్వాత ఇంక్లైన్ టు వీపీ అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఇలా పెట్టుకుని సమ్ యాంగిల్తో దీన్ని పైకి ప్రొజెక్ట్ చేసుకుని ఇక్కడ ఇంకో డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇలా 2 స్టేజెస్లో వస్తుంది అనమాట. అంటే ఇంక్లినేషన్ 2 సార్లు ఇస్తే ఇలా డయాగ్రామ్ ఇక్కడ 2 సార్లు వస్తుంది. ఓకేనా, ఇది దీని ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోస్లో ఇలా టైప్ 1కి ఒక ప్రాబ్లం, టైప్ 2కి ఒక ప్రాబ్లం, టైప్ 3కి ఒక ప్రాబ్లం, అలా టైప్ 4, టైప్ 5, టైప్ 6 అన్నీ కవర్ చేద్దాం.